నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులలో అంటే దాన్ని ఎట్లా మనం అన్వయించుకోవచ్చు అని కొంచెం అంటే తేలికగా ఎట్లానో మనకి ఇప్పుడు నాకేం సంస్కృతం రాదు. కాకపోతే ఏంటంటే కొంచెం అర్థం చేసుకొని ఈ అర్థం చేసుకోవటంతో పాటు కొద్దో గొప్ప అనుభవం కూడా ఉంటుందేమో అనుకుంటున్నా. అంటే ఆ అనుభవం లేకపోతే అంత స్ట్రాంగ్గా నోట్లో నుంచి ఈ మాట రావడం అనేది కొంచెం కష్టమేమోనని ఒక భావం ఉంటుంది. మళ్ళీ చెప్పాలంటే అనుభవం ఏం లేదండి. లైఫ్ని హ్యాపీగా న్యాక్గా జీవించడం ఈ సేమ్ థింగ్ చెప్పింది ఉపనిషత్తుల్లో, అంతకంటే ఇంకా ఏం చెప్పాల. మరి ఈ న్యాక్గా హ్యాపీగా మనం గడపకుండా పోవడానికి కారణం ఏంటి? మన దగ్గర ఉన్నది ఏంటి? ఒకటే ఒకటి ఏంటంటే నేను అనేటువంటి నేను అని కూడా కాదు, ఇంకా చెప్పాలంటే నాది అని చాలా స్ట్రాంగ్ చేసుకొని కూర్చున్నాం. నాది అంటే ఏంది? మన దగ్గర మూడు ఉన్నాయి. మన అందరికీ తెలుస్తుంది కొద్ది గొప్ప అప్లై చేస్తే. ఒకటేంటి? ఈ నాది అనేది మ్యాటర్ అంటే శరీరం అనండి, లేదంటే ఒక ఆబ్జెక్ట్ అనండి, లేదంటే ఒక రూపం అనండి. ఇది అనమాట. తర్వాత ఇది ఉన్నది అని ఎవరికి తెలుసు? తెలియడానికి ఏముంది నా దగ్గర? నా మనస్సు ఉంది. ఆ మనసుని ఏమన్నాము? ఆలోచన అనండి. ఆలోచన అనండి, ఏముందిలేండి, ఆలోచన అన్నా దానికి సంబంధించినటువంటి జ్ఞానం అన్నా అది మనసుది. అంటే ఏంటి? దాని మనసులో ఉన్నటువంటి ఈ ఐడియాని ఏమంటాము? నామం అంటాం. అంటే ఏంటి? ఒక నామం ఉంది, ఒక రూపం ఉంది. ఈ రెండు కాక ఇంకొకటి మనతో ఉన్నది, అది కాన్షియస్నెస్ అనుకుందాం. కాన్షియస్నెస్ అంటే మళ్ళీ ఒక రకంగా ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఒక లైఫ్ అనుకోవచ్చు, ఒక ఎగ్జిస్టెన్స్ అనుకోవచ్చు, ఒక మూమెంట్ అనుకోవచ్చు, అంతే కదా. ఈ మూడు మన దగ్గర ఉన్నాయి. అందుకని ఈ మూడుకి ఏం చెప్పారు? ఇప్పుడు మ్యాటర్ వచ్చేమో శరీరం అనుకుందాము, ఆలోచనలు వచ్చి మనసు అనుకుందాము, కాన్షియస్నెస్ వచ్చి ఎగ్జిస్టెన్స్ అనుకుంటాము. అంటే ఏంటి? లైఫ్ ఉన్నదని తెలుసు కదా. దానికి కూడా ఏంటి? మనం ఊపిరి పీలుస్తుంటాము, వదులుతుంటాము. అది ప్రాణశక్తి. ఇదే ప్రాణము నాకు ఏదైనా విపరీతమైన కోరికలు ఉన్నాయి, లేకపోతే కోపం ఉంది, కొట్లాట పెట్టుకున్నాను, ఘర్షణ ఉంది, ఎలా తీసుకుంటాను నేను? బ్రీతింగు అని తీసుకుంటానా? ఎవరైనా సరే అంటే ఇది కోరికున్నా, కోపం ఉన్నా మనకు వచ్చే బ్రీతింగ్ చాలా గొడవ కూడా వస్తుంది. ఎప్పుడో ఒక బ్రీతింగ్, ఎప్పుడో ఒక కోపమో, ఎప్పుడో ఒక కోరికో ఓకే లేదు. అదే స్థితి 24 గంటలు ఉన్నప్పుడు ఏమైపోతుంది? అందుకని ఏం చెప్పారు మన ఋషులు? ఎక్కువ బ్రీతింగ్ తీసుకునే జీవులు ఎక్కువ రోజులు బతుకుతాయి అన్నారు, అంతే కదా. ఇప్పుడు తాబేలు ఉంది మనకి, వాళ్ళు కూడా ఏం లేదు మహానుభావులు. వాళ్ళు చూసి, వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళంతా పరిశీలించి, అంటే ఎంత పరిశీలనా శక్తి వాళ్ళకు ఉంటే మనం వాళ్ళని అవగాహన చేసుకోగలుగుతాం ఇప్పుడు. అంటే విపరీతమైన మేధాశక్తి ఉందన్నమాట. ఎందుకంత మేధాశక్తి వాళ్ళకున్నది అంటే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛం. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఏంది? ఎంటైర్ ఆధ్యాత్మిక సాధన అంతా కూడా మన మనస్సుని మనం ప్యూరిఫై చేసుకోవటం. ప్యూరిఫికేషన్ అంటే ఏంటి? ఇప్పటివరకు మనం ఏంటి? ప్యూరిఫికేషన్ ఎందుకు లేదు అంటే ఈ శరీరమే నాది అని కోరికలు, తర్వాత దానికి సంబంధించిన పనుకు సంబంధించిన ఫలితం, ఆ తర్వాత నేను అంత తప్పు చేశాను, ఇంత తప్పు చేశాను అనేటువంటి పాపం, తర్వాత నేను ఇంత పుణ్యం చేశాను, ఇంత చేశాను అనేటువంటి పుణ్యం. ఇప్పుడు మన జీవిత గమనం అంతా ఏంటి? పాపం, పుణ్యం, ఫలం. ఇదే ఈ మూడే మన జీవనానికి ఆధారం అయినవన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఋషులు వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్నారన్నారు కదా. ఇందాక చెప్తూ మారిపోయినాం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు తాబేలు ఉంది, అది చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది. అది 15 నిమిషాలకి ఒక్క బ్రీతింగే తీసుకుంటుందట. కుక్క ఉంది, అది చాలా ఎక్కువ బ్రీతింగ్ తీసుకున్నాడు, దాని లైఫ్ అందుకే స్పాన్ 10, 15, 20 సంవత్సరాల లోపలే. అట్లాగే మనిషి ఉన్నాడు, మనిషి ఇంకొంచెం నిమిషానికి 3 సార్లు తీసుకుంటున్నాడు అనుకో, ఇంకొంచెం లైఫ్ స్పాన్ ఎక్కువ. అంటే అర్థం ఏంటి? వాళ్ళ చెప్పదలుచుకుంది ఏంటి? ఆ రోజుల్లో ఈ జబ్బులు, ఈ డయాగ్నైజ్ చేయటాలు ఇవన్నీ పాపం ఏమీ లేవు కదా. అయినా సరే మన జీవన విధానంలో మనిషి బతికినంతకాలం సంతోషంగా, సుఖంగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళేదో కొద్దిగా అనుభవం తెచ్చుకొని మనకి చెప్పారు. ఈ చెప్పిన క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటి? ప్యూరిఫికేషన్ అనేటువంటి పదం వాడారు. ఏంటి ప్యూరిఫికేషన్? ఎక్కడ జరగాలి? ఇప్పుడు శరీరానికి ప్యూరిఫికేషన్ ఏముంది? దీనికి ఏం తెలియదు. ఇప్పుడు మనకి ఏదైనా ఎనస్థీషియా ఇచ్చారనుకో, శరీరం జడం, అది అక్కడ పడి ఊరుకుంటుంది అంతే. అలాగే కాన్షియస్నెస్ అంటే ఎగ్జిస్టెన్స్ ఉన్నది, ఉండడం అనేటువంటి విషయం తెలుస్తుంది తప్ప అది నిజంగా అవునా కాదా, అదే పరమాత్మ, అది మనకు అవగాహనకు అందదు. మన అవగాహనకు అందుతున్నదల్లా మన దగ్గర ఉన్నది ఒకటి ఉన్నది. ఏంటి? అది మన మనస్సు. ఆ మనస్సుకి ఏమొస్తున్నాయి? మనకి ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
మన చైతన్యంలో మనం దాచిపెట్టుకున్నటువంటి జ్ఞాపకాల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం చదువుతున్న పుస్తకం ఏంటి? భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు? అన్నిటికీ మూలం ఐడెంటిటీ అయ్యా అన్నాడు. ఐడెంటిటీ అంటే ఏంటి? మళ్ళీ మన మనసే. నీ మనసు ఏ ఆలోచన చేస్తే దాని మీద నిలబడుతుందని నేను మాట్లాడుకున్నాం కదా. అందుకని జ్ఞానం ఏంటి? ఉన్నదంతా ఒకటే తత్వం. అది మన దగ్గర ఉండబట్టే మనం ఇంకా బతుకున్నాము. కాకపోతే ఏంటంటే నువ్వు సక్రమంగా బతుకుతున్నావా, ఏదో బతికానని బతుకుతున్నావా అనేటువంటి జీవితం నీ చేతుల్లో ఉన్నది అనేటువంటి విషయం చెప్తూ దానికి ఏం చెప్పాడు? కర్మయోగం, తర్వాత యోగము, ధ్యానయోగం చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకుంటుంది మూడోది ధ్యానయోగం. ఇప్పుడు ఏంటి ఈ మూడు? దేనికి? మన అంతఃకరణ శుద్ధి కోసమే. అంటే ఏంటి? మన మనసు ప్యూరిఫై అవ్వడం కోసమే. ఎప్పుడైతే మనసు మనకి ప్యూరిఫై అవుతుందో స్వచ్ఛమైంది అంటే సత్యం ఏంటి, అసత్యం ఏందని మనమే గ్రహిస్తాం. సత్యం అసత్యం గ్రహించిన తర్వాత ఏంటి మనకు వచ్చే సాక్షాత్కారం? అంతా ఉన్నదంతా ఒకటే. దీనికంత పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ శరీరం ఏదో ఒక పనికి కారణం కూడా తెలియదు నిజం చెప్పాలంటే. కాకపోతే పరమాత్మతత్వ భావంలో నుంచి శరీరం వ్యక్తమైంది. ఇది ఎప్పుడు 24/7 రిలాక్సింగ్గా ఉంటుంది. హాయిగా ఏదైనా పని వస్తుందా, ఆడుతూ పాడుతూ ఆ పని చేస్తుంది. ఆ పనికి సంబంధించిన ఫలితం ఏదో వస్తుంది అనేటువంటి విషయం కనుక ప్లాన్లు వేసామంటే దుఃఖపడుతుంది. అందుకని భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు, లాభ నష్టాలు ఈ మనసుకి లేవు. తర్వాత జరిగిపోయిందంతా శరీరానికే. అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా జరగడం జరిగింది. దాన్ని మనం నెత్తిన పెట్టుకొని ఇప్పటిదాకా మొయ్యాల్సినటువంటి అవసరం మనకి లేదు. అంటే ఏంటి? మనసు జరిగిపోయింది కాబట్టి అది మారదు, కాబట్టి అదికేం బెంగలేదు. ఆ తర్వాత ఇంకేంటి? నాకు ఇష్టాలు ఏం లేవు. నా ముందుకు ఏది వస్తే అది నేను 100% వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఆ ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత అది కావాలి ఇది కావాలని పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏ ఊరిలో ఉన్నా, అంటే ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ వస్తువు మనుషులతో ఉన్నా వాటిని మనకు అనుగుణంగా సరిపెట్టుకుంటూ అంటే మళ్ళీ ఫ్రీడమ్ తోటి. ఇక్కడ సరిపెట్టుకోవటం అంటే బలహీన పట్టణం లోబట్టం అవుతుంది. ఇక్కడ అది కాదు ఫ్రీడమ్. నా ముందు అన్ని వస్తువులు ఉంటాయి, రకరకాల పదార్థాలు ఉంటాయి, కానీ నాకు ఏది అవసరమో, నాకు ఏది శ్రేయమో అది తీసుకోవడం జరుగుతుంది. ఎంత అద్భుతమైందైనా, ఎంత ప్రియమైందైనా ఆ ప్రియం మనకి ఉపయోగపడదు అంటే దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలుసు కదా, షుగర్ వస్తే స్వీట్ మానేస్తాము. అవసరం లేదు, నీకు షుగర్ రాకముందే ఇది నీకు పనికొచ్చేది కాదు అనేటువంటి విషయం కలుపుకోగలగడం ఫ్రీడమ్ అన్నాడు. అలా ఫ్రీడమ్గా జీవించాలంటే ఎలా జీవించాలి అనేదే ఈ భగవద్గీతలో చెప్పుతూ దానికి ఏం చెప్తున్నాడు ఆ మహానుభావుడు? అంతఃకరణ శుద్ధి చేసుకోవాయా. నీకు ఇచ్చినటువంటి కర్మను నువ్వు నాకు ఆ పని ఇష్టం ఈ పని ఇష్టం అని చెప్పవాకు. నీకు ఏ పని నీకు భగవతత్వంలో నీకు ఇంట్రెస్ట్ అయిందో ఆ పనిని సంతోషంగా ఫలమాశించకుండా చెయ్యి. దాన్ని తర్వాత ఫలం ఎప్పుడైతే ఆశించవో దాన్ని కర్మయోగం అంటావు. అప్పుడు ఎందుకు నిష్కామ కర్మగా నువ్వు పని జరిగినప్పుడు అవతల పని కోసం నువ్వు పని చేసినప్పుడు నీకు ఇష్టాలు వాటంతట అవే పోతాయి. ఎందుకు? అవసరమైనవి కదా నువ్వు చేసుకుంటూ పోతావు. ఇంకా అవసరమైన చోట ఇష్టం ఏముంటుంది? ఇష్టమైన అంతా ఒకటే అయినటువంటి స్థితికి వస్తావు. అది వచ్చిన తర్వాత కొంచెం నీ మనసు నిలబడుతుంది. ఆ తర్వాత యోగం చేస్తావు. యోగం అంటే కూడా ఏమీ లేదు, నీ దగ్గర ఉన్నటువంటి నీ మనసు ఉంది కదా, ఈ మనసు నడిపిస్తున్నా, ఈ మనసు పనిచేసేది ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలేమో శరీరం ద్వారా పనిచేస్తాయి, శరీరం తగిలించుకున్నదేమో వస్తువులు మనుషులు. ఇవన్నీ కూడా 99 ప్రకృతే, ఉన్నదంతా ఒకటే తత్వం, భగవతత్వం. కాకపోతే ఏంటంటే నీ మనస్సు భగవతత్వంలో నువ్వు లగ్నం చేయకుండా ఈ 99 విశేషాల మీద మనసు పెట్టి తెగ దుఃఖపడుతున్నావు. కాబట్టి ఎప్పుడైతే కర్మయోగంలో నీ మనసుకు ఒక నిశ్చలత్వం వచ్చి ఇష్టాలు పోయినాయో, కర్మయోగం అంటే మళ్ళీ శరీరంతో చేసే తర్వాత మనస్సు కూడా అంతే కదా. మనసుకి ఏముంది? అది ఊరికి ఆలోచన, మళ్ళీ చేయించేది శరీరమే కదా. అందుకని అదేమని చెప్తుంది? యోగంలో ముందు నువ్వు ఇంద్రియాల నిగ్రహం చేసుకో. చేసిన తర్వాత నీ మనసుని కంట్రోల్ పెట్టుకొని సత్యమేది అసత్యమేది అనేటువంటి విషయం అవగాహన వచ్చిన తర్వాత ఏది శ్రేయము ఏది ప్రియం అని తెలిసిన తర్వాత ఏది ప్రియం అయితే అది చేసుకుంటూ పో. ఏదన్నా నువ్వు ఒక విషయం ఆలోచించేటప్పుడు కానీ, ఒక విషయం మాట్లాడేటప్పుడు కానీ నీకు ఉపయోగమా, పక్క వాళ్ళకు ఉపయోగమా, నువ్వు లాభపడాలని అవతల వాళ్ళని హింస చేయడానికి కూడా నువ్వు సిద్ధపడకుండా ఉన్నావా అనేటువంటి విచారణ నువ్వు చేసుకొని అందులో నుంచి కనుక నువ్వు బయటపడ్డావంటే నీ మనస్సు వాటర్ అంత స్వచ్ఛంగా పవిత్రంగా అయిపోతుంది, ప్యూరిఫై అయిపోతుంది, యోగివైనావు. అప్పుడు నువ్వు యోగారూఢులాగా ఒక గుర్రం ఎక్కినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. అప్పుడు ఇంకా మళ్ళీ ధ్యానం అన్నాడు. ధ్యానం అంటే ఏం లేదు, ఒక దాని మీద కూర్చుంటావు. ఏంటా ఒకటి? భగవతత్వం అనేది ఇక్కడే ఉన్నది అనేటువంటి ఒక భావనలో కూర్చుంటావు. దీనికి నువ్వు కూర్చోవాలంటే ఎట్లా కూర్చుంటావు? కూర్చోలేవు. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? నాగ్గా లైఫ్ని లీడ్ చేయమంటాడు. నాగ్గా లైఫ్ లీడ్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు సరెండర్ అనే పదం వాడాడు ఇక్కడ కూడా. సరెండర్ ఏంటి? నాకు నువ్వే ఉన్నావు అనేటువంటి భావం కనుక మనం ఇంట్రెస్ట్ చేస్తే నా యోగక్షేమాల గురించి నాకు టెన్షన్ లేదు అన్నాడు. అప్పుడు నాకు యోగమోక్షేమం అసలు ఎందుకు? నాకేం కోరిక లేదుగా. ఏది వస్తే నాకు ఇది ఓకే కదా. ఇప్పుడు ఏదన్నా ఇవ్వని, ఏదన్నా రాని, ఒకవేళ ఇది వచ్చింది, ఓహో ఈ భగవతత్వ పని కోసం జరుగుతుందేమో అని భావం. ఒకవేళ ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా జరిగిందని కూడా అనుకోవచ్చు. ఓహో ఇది నాకు అనుభవం వచ్చింది కదా అని భావం. అంటే ఎయిదర్వే ఏం టెన్షన్ పడని స్థితికి
యోగి వచ్చిన తర్వాత అప్పుడు కర్మకి యోగానికి మళ్ళీ ధ్యానమైన అన్నీ ఒకటేను. ఎందుకు? నీ అంతఃకరణ శుద్ధి కోసమే చేస్తున్నావు. ఇప్పుడు నీకు కర్మలో యోగంలో కొంత అంతఃకరణ శుద్ధి అయింది. ఇప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చుంటావు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ధ్యానంలో ఏంటి, ఒక మంచి ఆసనము. ఆసనం ఎందుకు? ఆ రోజుల్లో అంటే ఏంటి, పవిత్రమైనటువంటి నదులు, తర్వాత అడవులు, వాటికన్నీ పోయి ఇవన్నీ వదులుకొని వెళ్ళి కూర్చుంటుండేవాళ్ళు. అక్కడ మళ్ళీ జంతువుల బారి నుంచి రాకుండా ఉండడానికి మళ్ళీ పులి చర్మం అంతా వేసుకొని చేసుకుంటూ ఉన్నారు. అది ఇప్పుడు మన పరిస్థితుల్లో కుదరదు కాబట్టి మనం కూర్చునే స్థలాన్ని కొంచెం పవిత్రంగా పెట్టుకొని, తర్వాత కూర్చునే సీటును కూడా మనం కన్వీనియంట్గా సుఖాసనం అన్నమాట, ఇబ్బంది పడకుండా కూర్చుంటూ, తర్వాత పవిత్రమైనటువంటి ఆలోచనలు, పవిత్రమైన మనస్సు, పవిత్రమైన వాతావరణంలో కూర్చుంటే తప్ప, అంటే ఏంటి, అది మన మనసు నిలబడదు అంటాడు. అంతే కదండి, మనసు నిలబడాలి కదా. ఇప్పుడు ఏదో దోమ ఈగో తెగ కుడుతుంది అనుకోండి, ఎట్లా ధ్యానంలో కూర్చుంటాము? అంటే శరీరం మరి మనకు కొంచెం దాన్ని రబ్ చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది కదా. అఫ్కోర్స్ కొంచెంసేపు ధ్యానం చేసిన తర్వాత సమాధి స్థితి అనేటువంటి స్థితి ఏమి తెలియనప్పుడు ఏదన్నా కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మళ్ళీ సమాధి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బయటికి రావాలిగా. ఒక అరగంట ధ్యానం అయిందో లేదా ఒక 30 గంట మనకు తెలియకుండా కూర్చున్నాము, ఆ తర్వాత మళ్ళీ రావడం జరుగుతుంది కదా. అందుకని ఏంటి, స్థిర సుఖాసనాన్ని పెట్టుకొని స్థిరంగా మనసుని పెట్టుకొని కూర్చోమని చెప్పాడు నిన్న. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మరి ఎక్కడ పెట్టమంటాడు నీ మనస్సుని అంటాడు. ఎక్కడ పెట్టమంటాడు? యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఏమన్నాడంటే నాసికాగ్రం మీద పెట్టమన్నాడు. నాసికాగ్రం అంటే ఏంటి? యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే, నాసికాగ్రం అంటే ఇప్పుడు మన ముక్కు గాలి తీసుకుంటూ ఉంటుంది. ఎక్కడ మొదలవుతుంది గాలి అంటే, మనం ఒక హార్ట్ నుంచి మొదలవ్వచ్చు, తర్వాత మళ్ళీ అది పైకి వెళుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. అందుకని ఏంటి, ఈ గాలిని మనం అంటే ఏంటి, ఈ ప్రాణాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము అనుకో. దేనితో అబ్జర్వ్ చేస్తాము ఈ ప్రాణాన్ని? మళ్ళీ మనసుతోనే అబ్జర్వ్ చేస్తాం. ఏమని అబ్జర్వ్ చేస్తాము? ఆ భగవతత్వ జ్ఞానము కాంతి రూపంలో, వెలుగు రూపంలో, ప్రకాశ రూపంలో ఎక్కడో లేదు, అది నేనేను, ఆ స్వరూపం నా దగ్గరే ఉంది అనేటువంటి భావం నీ కొద్ది గొప్ప చేసిన తర్వాత వచ్చిందిగా. ఇప్పుడు దాని మీద పెట్టుకొని కూర్చున్నప్పుడు నువ్వు దేని మీద పెడతావు? ఈ నాసికాగ్రం మీద. అంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇప్పుడు నీకు హార్ట్ తెలుస్తూ ఉంటుంది. హార్ట్ అంటే ఏంటంటే గుండె కొట్టుకోవడం తెలుస్తుంది, శూన్యంగా తెలుస్తుంది, అంతే కదా, చీకటిగా తెలుస్తుంది. కళ్ళు మూస్తే ఏం తెలుస్తుంది? కాంతి చూసే కళ్ళు చూడవు కదా. అందుకని ఎప్పుడైతే ఏమవుతుంది, ఇంద్రియాలన్నీ కట్టడి చేస్తాం, కళ్ళు మూసుకుంటాము, శబ్దాలు వినం, ఒక నిర్జన ప్రదేశంలో కూర్చుంటాం కాబట్టి. ఆ తర్వాత ఏంటి, చేతులు కట్టేసుకుంటాం కాబట్టి కర్మ లేదు. కాళ్ళు కూడా మడిచి కూర్చుంటాం కాబట్టి అటు ఇటు వెళ్ళము. అంటే ఏంటి, కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని మనసుతోటి వాటిని ఆపుతున్నాము. ఆపిన తర్వాత ఏం చేస్తాము, ఆ హృదయం అంటే ప్రాణం ఎక్కడైతే ఉందో ఆ ప్రాణాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. అందుకని కొంతమంది ఆనాపతి అంటారు, కొంతమంది ముక్కు చివరి అంటారు. ఈ ముక్కు చివరిని కొంతమంది అర్థం చేసుకొని ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టడం అంటారు. అల్టిమేట్ లేదు, కింద నుంచి ఊర్ధ్వానికి బ్రీతింగ్ వెళుతుంది, కాసేపు బ్రీతింగ్ ఆగుతుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. దాన్నే పూరకం, రేచకం, కుంభకం అంటారు. అందుకని ఆ బ్రీతింగ్ కొంచెం సేపు మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే, ఆ బ్రీతింగ్ నిదానంగా ఉండి కాసేపటికి ఆ బ్రీతింగ్ కూడా కనపడదు. అప్పుడు కంప్లీట్గా మనసు క్వైట్గా, ఏ ఆలోచన రహితంగా అయిపోతుంది. అంటే ఏంటి, ఎప్పుడు జరుగుతుంది ఇది? నువ్వు నీ మనసు స్వచ్ఛమై పవిత్రంగా అయినప్పుడు మాత్రం జరుగుతుంది. అలా లేదనుకో, అప్పుడు కూర్చున్నప్పుడు ఏమొస్తాయి, మనసుకి ఇప్పుడు న్యాక్ లేదు. న్యాక్ అంటే ఏంటి, ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టాము, ఇంటి పనులు సరిగ్గా బాధ్యత పట్టించుకోలేదు, చేయాల్సిన పనులు చేయకుండా ఏదో తప్పించుకోవటానికో ఇంకో చోటకో పోదాం అనుకుంటాము. కానీ మనసు ఏం చేస్తుంది, నువ్వు చేయాల్సిన పని చేయలేదు కదా అని మనసు ఘర్షణ పడుతూ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు అసలు ఇంకా చెప్పాలంటే ఇంకొక పదం, మనిషికి ఎక్కడ శత్రువులు బయట లేరు, మనమే అబ్జర్వ్ చేసుకుందాం. చిన్న ఇన్సిడెంట్ ఎప్పుడో 30-40 సంవత్సరాల నాడు జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడుందా? కానీ ఆ ఇన్సిడెంట్ నేను అప్పుడు అలా చేసి ఉండకూడదు, వాళ్ళు నన్ను అలా అని ఉండకూడదు అనేటువంటి ఘర్షణ ఉంటుంటుంది. ఎందుకు ఉంటుందంటే, మనమే శత్రువు మిత్రం అని ఇందా చెప్పాడుగా ఇందులోనే. అందుకని ఇప్పుడు ఎంతసేపటికి ఆధ్యాత్మిక సాధన ఏమన్నాడు, మన ప్రపంచాన్ని ఉద్ధరించడం కాదు, మన మనసుని మనం ఉద్ధరించుకోవాలి. మనం ఉద్ధరించుకోవాలంటే, మనం ప్యూరిఫై కావాలంటే మనం కొంచెం న్యాక్గా జీవించాలి అంటే ఎక్కడ ఎన్విరాన్మెంట్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి వాతావరణాన్ని నువ్వే సృష్టించుకోవాలి అంటే నువ్వు కొంచెం త్యాగగుణం ఉండి, అవతల వాళ్ళకి కావాల్సినవన్నీ పర్ఫెక్ట్గా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు. అంటే అది నీ చేతిలో ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది మన మనశ్శాంతి. ఉంటే తింటాం, లేకపోతే లేదేం పెద్ద కొంపలంటుకునేది ఏం లేదు. కానీ వాళ్ళకి ఏం చేయకుండా మనం రహస్యంగా ఏదైనా లోపల చేస్తున్నాం అనుకో, మన మనసే మన ఇబ్బంది పెడుతుంది. ఎవరికి వాళ్ళే అబ్జర్వ్ చేసుకోవచ్చు. అలా ఇబ్బంది పడుతుంది అనేటువంటి విషయంలో నుంచి బయటికి రావాల్సింది మనమే, మనెవరు బయటపడలేరు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, సో ఇప్పుడు ఇక్కడ శిరస్సుని స్ట్రైట్గా పెట్టి ఆ తర్వాత చదువుతాము మనండి. అంతఃకరణ శుద్ధికై ధ్యానం చేయమని అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు 13లో, శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలంగా స్థిరంగా ఉంచి
చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్రక భాగమునందే దృష్టి నిలపవలను. ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటి, మన శరీరం మొత్తంలో చాలా ముఖ్యమైన వస్తువు ఏది అంటే మన వెన్నెముక. అంతే కదా, మిగిలిన ఏ జంతువుల కన్నా చూడండి వెన్నెముక లేదు. స్ట్రైట్గా వెన్నెముక ఉన్నటువంటి ఒకే ఒకళ్ళు ఎవరంటే మన మనస్సు. ఆ వెన్నెముక సక్రమంగా ఉన్నంతకాలం మనిషికి, అంతే కదా, ఇప్పుడు చూడండి వయసు వచ్చే కొద్దీ వెన్నెముక వంగిపోతూ ఉంటుంది. ఎందుకు, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి. ఇప్పుడు ధ్యానంలో ఏం చెప్తున్నాడు, షోల్డర్స్ బ్యాక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వెన్నెముక స్ట్రైట్ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని అట్లా చేసుకున్నప్పుడు తలకాయ ఎట్లా ఉంటుంది, నిటారుగా పెట్టుకున్నాం అనుకోండి, వంగిపోయిందంటే నిద్రపోతాం. ఎందుకంటే తల బరువు కదా. అందుకని బరువు పెట్టుకోకుండా నువ్వు మనసుని కాన్షియస్గా ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనల నుంచి ఏంటి అనేటువంటి విషయం మనం అలర్ట్గా, అవేర్గా, విజిలెంట్గా ఉండాలి. నేను మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన సాధన ఏంటి, ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి భావం తప్ప ఇంకొకటి లేదు. ఈ శరీరం కేవలం పరమాత్మ పని చేయటం కోసం చేసుకున్నది తప్ప ఇంకోటి కాదు అని నువ్వు అనుకున్నప్పుడు ఎక్కడ ఏమి ఆశించవు, ఎక్కడ ఏమి పొందాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచి నువ్వు ఏవి కోరుకోవు. అంతే కదా, అన్నీ ఉన్నాయి, ఇంకేం కోరుకుంటావు, ఏమి ఇస్తారు, ఏమి ఇచ్చినా భౌతికంగా సంబంధించినవే కదా. అందుకని నథింగ్ టు గెయిన్, నథింగ్ టు లూజ్, అంటే పోయేది లేదు, పోగొట్టుకునేది లేదు. నేను, నా మనసు, నా నిశ్చలం ఈ పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా కూర్చొని నీ హృదయాన్నో, నీ ముక్కునో, నీకు ఏది అలవాటైతే అది, నీ తీసుకునేటువంటి బ్రీతింగ్ను అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటాడు. దృష్టి నిలిపి కొంతసేపు కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు, ఇది కూడా అంతఃకరణ శుద్ధికే. కూర్చుంటేగా తెలిసేది నీకు. ఇప్పుడు చాలామంది అసలు ధ్యానంలో కూర్చోమంటే కూర్చోరు. ఎందుకు కూర్చోరు, చాలా భయపడతారు. ఎందుకు భయపడతారు, ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు, మనం భగవంతుడి తత్వానికి సరెండర్ అయిపోయినాము. తర్వాత మనం ఏ సిద్ధాంతాన్ని పాటిస్తున్నామో ఆ గురువును మనం అంగీకరిస్తున్నాము. అందుకని గురువు నిన్ను ఎక్స్టర్నల్గా రక్షిస్తాడు. భగవతత్వం నేను ఇన్నర్గా నీతోనే ఉన్నది. ఇంకా నీకు భయం ఎందుకు, పోతే శరీరం ప్రాణం పోతుంది, ఎప్పుడన్నా పోయేది కదా పోనీ అనేటువంటి విషయం. అంటే అండి, శరీరం పరికరం కదా, ఈ పరికరం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ పరమాత్మతత్వం ఉపయోగించుకుంటుంది. ఒకవేళ నీ దీనికి ఇది ఉపయోగం లేదనుకున్నావు అనుకో, వెళ్ళిపోవచ్చు. అంటే అండి, అంత మానసిక స్థితి రావాలి అంటే నువ్వు కంప్లీట్గా పరమాత్మ తత్వానికి సరెండర్ అవ్వాలి. అంటే ఇక నాకేం అవసరం లేదు అనేటువంటి భావంలోకి రాగలిగినప్పుడు మనసు నిశ్చలంగా పద్ధతిగా ఉంటుంది అని చెప్పాడు. అంటే దానికి ముందు అట్లా పెట్టి కూర్చోవాలన్నాడు. తర్వాత 14 ఏం చెప్తున్నాడు, ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహంతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలను. ధ్యానయోగి ఎట్లా ఉండాలంటాడు, ప్రశాంతంగా ఉండాలంటాడు. ఇప్పుడు శాంతికి, అశాంతికి, ప్రశాంతికి తేడా ఏంటి? ఇప్పుడు శాంతి ఉంది అనుకున్నా, నాకు శాంతి కావాలండి, నా మనసు ఎంత శాంతిగా ఉందో నాకే తెలియడం లేదు, నేను బోలెడు శాంతిగా ఉన్నానండి అంటారు. అంటే ఏంటి, అంతకుముందు అశాంతి ఉందా నీకు అంటే అశాంతి కూడా నీకు తెలుసు. అంటే ఇప్పుడు ప్రశాంతి అంటే అర్థం ఏంటి, శాంతి లేదు, అశాంతి లేదు, ప్రశాంతి అంటే ఏ రకమైనటువంటి వ్యవహారం లేకుండా. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, బ్లిస్ అంటాం, ఆనందం అంటాం, జాయ్ అంటాం, హ్యాపీనెస్ ఉన్న అవన్నీ కూడా మనసుకు ఉన్నటువంటి స్థితులే. ఇప్పుడు ఇక్కడ మన స్థితి ఏంటి, ధ్యానంలో మనసు లేని స్థితి. మనసుకు ఆనందం లేదు, దుఃఖం లేదు, సంతోషం లేదు, శాంతి లేదు, అశాంతి లేదు, లాభము లేదు, నష్టం లేదు, పొందేది లేదు, పోగొట్టుకునే లేదు. అటువంటిప్పుడు మనసు ఎట్లా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంటే శాంతి అశాంతి స్థితి లేనటువంటి ఒక పాజ్ లాంటి స్థితిలో ఉంటుంది ధ్యానయోగికి అంటాడు. తర్వాత ఇంకోటి ఎందువల్ల ఉంటుంది అట్లా, భయరహితుడై. ఇప్పుడు మన లైఫ్కి కారణం ఏంటి, భయము, కోరిక. నిన్న ఏదో మాట్లాడుకున్నాం కదా, ఆ కోరిక కోసమే బ్లడ్ తీసుకొని పోతానని ఒక పాము వచ్చిందని నిన్నేదో కథ చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి, అన్నిటికీ మూలం ఏంటి, సృష్టి మొత్తానికి కారణం భయము, కోరిక. భయం ఎలా పోతుంది, మన ఆలోచనతోనే పోతుంది. ఎలాంటి ఆలోచనతో పోతుంది, నేను లేదు, నాది లేదు, ఉన్నదంతా పరమాత్మ తత్వమే, ఆ తత్వం నన్ను రక్షిస్తుంది, నేను కూడా అందులోనే భాగం అనేటువంటి విషయం నువ్వు కొద్దో గొప్ప నమ్మిన తర్వాత ఇంకా నీకు భయం పోతుంది. ఎప్పుడైతే నేను అది ఒకటి అంతా ఒకటే అనుకున్నప్పుడు, నాకు వేరే వాళ్ళకి భేదం లేదన్నప్పుడు ఇంకా కోరిక కూడా ఎందుకు ఉంటుంది. కోరిక లక్షణం ఏంటి, ఇక కోరిక అసలు ఎందుకు వస్తుంది, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది ఇక్కడ, నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, గమ్మునున్నాను అనుకో సపోజు. అలా కాకుండా మనసు చిరాకు ఉంది, బోర్ కొడుతుంది, వాళ్ళని వెళ్ళి కలిసి వస్తే బాగుండు, లేదా అక్కడికి వెళ్ళి ఏదైనా చేసి వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది, జస్ట్ ఇన్కంప్లీట్నెస్. కాకపోతే ఈ మనసుకి సంస్కారం ఉంటే పోయేదేదో కాస్త మంచి పనులు చేయడానికి పోతుంది. అదే మనసుకు సంస్కారం లేదంటే మళ్ళీ పోయి ఇంకొక పిచ్చి పనిలో కూరుకొని మళ్ళీ దానికి సంబంధించిన ఘర్షణ అది అనుభవిస్తుంది. ఆ మంచి పనికి ఈ చెడ్డ పనికి ఏమి భేదం లేదు అనేటువంటి మానసిక స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు కోరికే లేదు. ఏదైనా ఒకటే కదా.
జరగాల్సిన పని జరిగిపోతుంది. అలా ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అనేటువంటి భావనలో నుంచి కూడా మనసు బయటపడిపోతుంది. అప్పుడు ఎలా ఉంటుంది? మనసు నిశ్చలంగా ఉంటుందంటాడు. భయరహితుడై కోరిక లేకుండా బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహంతో మత్పరాయణే నిశ్చలుడై ఉండవను. బ్రహ్మచర్యతో వ్రతం అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారు, బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అంటాడు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతో పెళ్లి చేసుకోకుండా ఉంటామని కాదు, బ్రహ్మతోటి చరించటం. చరించటం అన్న ఉపరతి అన్న అర్థం ఏంటి అంటే పరమాత్మతత్వ ఆలోచనలో ఉండడం, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, ఏదైనా మనకు టెన్షన్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వెంటనే మనం ఏం చేస్తాం? అమ్మ భగవంతుడా, ఇట్లా ఎవరిని నమ్మి ఏది నమ్మితే వాడు ఇది ఇందులో నుంచి నన్ను బయటపడినాయినా ఇదిగో ఏది వచ్చి మొక్కులు చెల్లించుకుంటాను ఉంటాం. అంటే అల్టిమేట్ ఏంది? ఆ స్థితి కూడా వెళ్ళకముందు ఎవరన్నా నీకు మామూలు మనుషులు ఎవరన్నా ప్రొటెక్ట్ చేస్తారేమని చూసుకుంటావు. అది వాళ్ళ చేతిలో ఉన్న పని కూడా కాదనేటువంటి విషయం గ్రహిస్తే నువ్వు భగవతత్వాన్ని అడుగుతావు. అంటే ఏంటి? బ్రహ్మతత్వ ఆలోచనలో ఉంటావు. అట్లాగే నీకు డైలీలో కూడా నీకు అసలు ఏ టెన్షన్ రానప్పుడు కూడా నువ్వు పరమాత్మతత్వ ఆలోచనలో ఉంటే నీకు అసలు ఇంకా టెన్షనే ఉండదుగా. ఇప్పుడు ఏదైనా ఒక చిన్నది నీ ఎదురుగా వచ్చినా పోనీలే వాళ్ళు తెలియదులేని వెళ్ళిపోతావు, కానీ ఇంకోటి ఉండవు కదా. అట్లాగే నువ్వు కోరిక పెట్టుకుని ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా ఏం చేస్తావు? రియాక్ట్ అవుతావు. రియాక్ట్ అయితే ఏమవుతుంది? ఘర్షణ అయితే ఏముంది? కాసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళు బాధపడటం, మనం వాళ్ళు బాధపడటం, వాళ్ళతో మనం ఉండకుండా ఉండే పరిస్థితి కనుక లేకపోతే వాళ్ళు సారీ చెప్పుకోవడం, వీళ్ళు సారీ చేసుకోవడం, ఇద్దరు బండో కారో ఎక్కి బయటకు వెళ్ళి టిఫిన్ తినడానికి రావడం. ఇంకేగా జరిగేది ఏ కుటుంబంలోనైనా. ఇప్పుడు అలా కాకుండా నువ్వు అసలు ముందే భగవతత్వ భావంలో ఉన్నావు, నీకు అసలు నువ్వు రియాక్షన్ ఉండదుగా, నీకు కోపం రాదుగా. పక్కవాళ్ళు ఎవరన్నా అన్నా కానీ పోనీలే పాపం వాళ్ళకి తెలియక ఏదో జరుగుతుందిలే అని క్వైట్గా వెళ్ళిపోతారు. అలాంటి చోట ఇంటి వాతావరణం ఎట్లా ఉంటుంది? అప్పుడు ఆశ్రమాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే ఇల్లే మనం ఆశ్రమంలాగా చేసుకోగలుగుతాం అనమాట. నువ్వు ఇల్లే ఆశ్రమంగా లాగా చేసుకోవాలి అంటే బ్రహ్మాకార వృత్తిని వాళ్ళందరూ కొట్టుకొని ఆ పుస్తకాల్లో చెప్తే ఇక్కడ బ్రహ్మతో చరించడం అన్నాడు. అంటే ఏంటి? బ్రహ్మభావన అంటే ఏంటి? ఒక హయ్యెస్ట్ థాట్. బ్రహ్మకి మనకి తేడా ఏంది? మనం లిమిటెడ్, మన కారణం మనకి తెలియదు, మనం ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు ఇలా జరుగుతున్నాయో తెలియదు, ఎందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా తెలియదు, కాసేపటికి ఎందుకు నేను లో అయిపోయినానో నాకు తెలియదు, ఎందుకు అవతల వాళ్ళ మీద కోప్పడతానో తెలియదు, అవతల వాళ్ళని ఎందుకు ఒప్పుకుంటామో తెలియదు. అంటే ఎందుకు మన స్థితి యూటిలిటేరియన్, మన స్థితి అంతా. చిన్నప్పుడు ఏంది? మనకి ఎవరు ఉపయోగపడితే వాళ్ళు మనకు ఫ్రెండ్స్ అయిపోతారు, ఎవరు మనకి వాళ్ళకి ఉపయోగం లేదు అంటే వాళ్ళని మనం దూరం పెట్టేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నప్పుడు ఒక మనిషితో ఎందుకు మనం ఒక ఫ్రెండ్షిప్లో కూడా ఎందుకున్నాం? ఆ మనిషి దగ్గర నాకేదో సాటిస్ఫాక్షన్ వస్తున్నప్పుడు వాళ్ళతో మనం బ్రహ్మాండంగా ఉంటాం. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంది అని గ్రహిస్తే బయటకు వచ్చేస్తాం. ఎనీ రిలేషన్. కాకపోతే పాతకాలంలో ఈ భార్యాభర్తలు వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు అంటే కారణం ఏంటి? కేవలం కొంచెం ధర్మాలు, రూల్స్ అవన్నీ నమ్మారు కాబట్టి. ఇప్పుడు పాపం ఇప్పుడున్న జనరేషన్ ఏంటి? వాళ్ళకి అసలు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు మనకంటే ముందు జనరేషన్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టి ఏదో ఒకళ్ళ కోసం ఏదో చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి లోపలంతా ఘర్షణలు పడి ఆరోగ్యం జడగొట్టుకొని అంత సీన్లు ఇప్పుడు వీళ్ళకి లేదు. ఒక్కోసారి వాళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది, ఇవన్నీ వాళ్ళు ఓవర్కమ్ అయినారేమో అని. మనకేం తెలియదు. అంటే ఏంటి? ఈ తెలియనితనమే మన జీవితం. అందుకని ఏం చెప్తున్నాడు? ఈ తెలియనితనం ఉంది కాబట్టి బ్రహ్మతోటి నీ మనసుని పెట్టుకో, అన్నీ ప్రాసెస్ అయిపోతాయి. అప్పుడు నువ్వు అనేది ఏమి ఉండదు, నీకు తెలియకపోవడం అని ఉండదు. ఏది జరిగినా ఏది వచ్చినా ఆ ప్రాసెస్లో ఉంది అనే భావనలోకి వస్తామని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు? మనోనిగ్రహంతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలను. అల్టిమేట్ ఏం చెప్తున్నాడు? ఏం చెప్పినా ఎంతసేపు చెప్తాడు? మన దగ్గర ఉన్న ఇంద్రియాలు, మన మనసు, దాన్ని మనం కొంచెము రెగ్యులేట్ చేసుకోవాలి. అవసరమా కాదా? లేదు, అవసరమే. దాన్ని నువ్వు దాటలేకపోతున్నావు, దాని మీద ప్రాక్టీస్ చేసి దాన్ని బుజ్జగించు, చిన్నగా నచ్చ చెప్పుకొని ఇదమ్మా వద్దు, డయాబెటికే వచ్చింది, ఇదిగోనమ్మా ఈ షుగర్ పనికిరాదు, ఇది తినకూడదు, లేదు నేను తినాల్సిందే, సరే తిను, ఏదో ఒక ముక్క టిఫిన్ తినిన తర్వాత ఒక ముక్క నోట్లు వేసుకో, తర్వాత ఆ ముక్క కూడా వదిలేసేయి అని. అంటే ఏంటి? చిన్నగా మనము ఇప్పటిదాకా ఏంటి అన్నీ పట్టుకొని తెచ్చుకున్న వాళ్ళం కదా, ఇప్పుడు అన్నీ చిన్నగా ఒకటి నిదానంగా వదలడం మనమే ప్రాక్టీస్ చేయాలి. అంటే మన మనసుకి మనమే శిక్షణ ఇవ్వాలి. కళ్ళు చూస్తాయి, అనవసరమైనవి చూడకమ్మా, టైం వేస్ట్, నీకు అవసరమైనవి చూడు, మిగిలిన నువ్వు వదిలిపడేసాయి, ఇండిఫరెంట్గా ఉండు, నువ్వేం చేయలేవు కదా. చెవులు వింటే అమ్మ ఏదైనా ఉపయోగపడేది, ఏదైనా పరమాత్మతత్వ భావానికి సంబంధించి నీకు గ్రోత్ ఉన్నవి ఏదైనా ఉంటే నా అనవసరం ఎంటర్టైన్మెంట్ కోసం చూడకు. అట్లాగే ఏంటి? మన నోరు మాట్లాడుతుందమ్మా, నువ్వు చెక్ చేసుకో, అవసరమా కాదా. 199 మాటలు పరమ శుద్ధ దండగానే లోపల నుంచే నీకు ఇన్స్ట్రక్షన్ వస్తుంది. కానీ ఆపుకోలేము. అనవసరపు మాటలు మాట్లాడేది, వీళ్ళు అన్నారని వాళ్ళు బాధపడేది, వాళ్ళు అన్నారని వీళ్ళు బాధపడేది, ఘర్షణ. ఎందుకు? మన మనసు మన దగ్గర లేదు కాబట్టి. అలాగే తీసుకుంటున్నాం ఆహారం, ఇది అవసరమా కాదా? అవసరమే, నీకు చాలా ఇష్టమే, తిను, లైట్గా తీసుకో, తర్వాత అది కూడా పోతుంది. అంటే ఏంటి? ఇట్లా మన మనసు మన ఇంద్రియాలని చేతిలో పెట్టుకొని చిన్నగా శిక్షణ ఇచ్చుకుంటూ కనుక వస్తే మనోనిగ్రహంతో మత్పరాయణుడే దానివల్ల ఏం వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు వచ్చి మెడలో హారం వేస్తాడని నేను చెప్పలేదు. నీ మనసు నిశ్చలం అవుతుంది.
అది నీ అంతఃకరణ శుద్ధికి దారితీస్తుంది. అల్టిమేట్ ఏంది, చాలామంది అంటారు మనం ప్యూరిఫై కావాలి, ప్యూరిఫై అంటే ఏమి లేదు. నీ మనసుకున్నటువంటి అనవసరమైన ఆలోచనలన్నీ పోయి ఒకే ఆలోచనతో మనం నిలబడ్డప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అడగకుండానే అవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంకా కర్మ సన్యాస యోగం గురించి మనం అడగక్కర్లా. కర్మ కూడా మనం వదిలేసి వెళ్ళిపోతుంది. అవసరమైన పని మాత్రం, అవసరమైన మాట మాత్రమే జరుగుతుంది, మిగిలినవన్నీ వదులుతాయి. అది చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు, 15 మనోనిగ్రహశాలి అయినటువంటి యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధంగా లగ్నమరుచి నా ఎందున్న పరమానందానికి పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందుతున్నాను. అంటే ఏంటి, ఎప్పుడైతే మనసు నిశ్చలమైనటువంటి ఒక యోగో, ఒక ధ్యాన యోగో, కర్మయోగో ఉన్నాడంటే ఆయన ఆత్మను తీసుకెళ్ళి పరమాత్మలో పెడతాడు. పరమాత్మ అంటే ఏం లేదు, ఒక హయ్యెస్ట్ థాట్ మీద మన మనసును తీసుకెళ్ళి పెట్టినప్పుడు పరమ శాంతిని పొందుతాడు అంటాడు. అంతే కదా. ఇప్పుడు మీరు ఏమన్నా చూసుకోండి, ఈ 99 విశేషాలు దుఃఖమేగా. చిన్నప్పుడు అయిపోయింది, బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, వృద్ధాప్యం అయిపోయింది, వెళ్ళిపోవడం. ఆ తర్వాత జబ్బులు, హెల్త్లు, అనారోగ్యాలు, ఆకలి, దప్పిక, శోకం, మోహం, నిన్న మాట్లాడుకున్నాం కదా. అయికున్నవన్నీ ఏంటి, లిమిటేషన్సే కదా. అందుకని ఇప్పుడు ఏమైతే ఇప్పుడు పరమాత్మ తత్వకి లిమిటేషన్స్ లేవు కదా. ఆయన అసలు లేడు, ఆ శక్తి తప్ప ఇంకొకటి లేదు. అది మనమైనటువంటి విషయం తెలిసినప్పుడు మనం ఎలా ఉంటాము, పరమశాంతిగా ఉంటాము. ఈ ధ్యానం వల్ల ముందేలా నీ మనసు వండర్ఫుల్గా నిశ్చలం అవుతుంది, ప్యూరిఫై అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ, అర్జున అతిగా భుజించువానికిని, ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించిన వానికిని, ఎల్లప్పుడూ మేల్కొని ఉండువానికి కానీ ఈ యోగ సిద్ధి కలగదు అంటాడు. ఇట్స్ వండర్ఫుల్. ఎంటైర్ భగవద్గీత మొత్తం ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తే సమత్వం 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 అంటాడు. సమత్వం అంటే ఈక్వానిమిటీ అంటే బ్యాలెన్సు. దేనికి అతి వద్దు, ఇటు ఈవెన్ ఆధ్యాత్మికతకు కూడా అతి వద్దు అంటాడు. ఎందుకు, నార్మల్ లైఫ్ జీవించాలి, వండుకోవాలి, తినాలి, పెట్టాలి, అవసరమైతే తన సినిమా చూడాలి, అవసరమైతే బట్టలు వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి, అన్నీ ఉంటాగా నాకు ఇదేం అవసరం లేదు, ఏదో ఉన్నాను, నేను ఎక్కడికో వెళ్ళిపోయినాను అంటే అది ఆధ్యాత్మికత కాదని భగవానుడే చెప్తున్నాడు. అంటే ఏంటి, అన్నిట్లోనూ ఉండడము, విహారము, తినడము అన్నిట్లో కూడా ఒక రకమైనటువంటి సమత్వ స్థితిలో ఉండాలి. సమత్వ స్థితి ఎవరికి ఉంటుందో వాళ్ళకే యోగనిష్ట ఉంటుంది అంటాడు. యోగనిష్ట అంటే మనసు బ్యాలెన్స్ అవుతుంది అని అర్థం. 4 రోజులు ఉపవాసాలు చేశాము, అయిపోయింది. 5వ రోజుకి వచ్చేటప్పటికి ఇక పిచ్చెక్కిపోతుంది తినకపోతే. ఈ 5 రోజుల ఫుడ్ తినేస్తారు. అట్లాగే రాత్రి అంతా నేను నిద్రపోకుండా నేను ఉండగలను అనుకుంటారు. తెల్లవారు నిద్రలో ధ్యానంలో కూర్చుంటే నిద్ర వస్తుంది. అదే నువ్వు 4-5 గంటలు 3 గంటలు ప్రశాంతంగా నిద్రపోయి ధ్యానంలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా అంటే దేనికైనా ఏం చెప్పడం అంటే, అతిగా తినవాడికి, అతిగా నిద్రించిన వాడికి, అతిగా భుజించేవాడికి ఇవన్నీ ధ్యానం కుదరదు. అంటే అది ఎక్కువ తీసుకొని కూర్చున్నాను ధ్యానంలో నిద్రపోతాము, అలాగే తక్కువ తీసుకున్నాము ఆకలిస్తుంది అని భావిస్తుంది. అంటే మన అపెటైట్ కిల్ అవ్వాలి. అయ్యి మనం ఎప్పుడు ఏంటంటే మన శరీరం కానీ మన మనసు కానీ అనవసరపు విషయాలు అనే లేకుండా ఉండేటువంటి ఒక బ్యాలెన్స్ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నిశ్చలంగా ఉంటావు అంటాడు. అంతే కదా. ఇప్పుడు యోగి అంటే ఏంటి, ధ్యాన యోగన్నా కర్మయోగన్నా యోగి అంటే కాన్షియస్గా ఉంటాడు. అంటే ఎక్కడ నాకు ఈ విషయంలో డిస్టర్బెన్స్ వస్తుంది అనుకున్నప్పుడు వాడికి దూరంగా ఉంటాడు. నేను అనుకున్నాను కదా, మనకంటే పెద్దవాళ్ళు మన సొమ్మేం పోతుంది, కొంచెం గౌరవించడం అయిపోతుంది, వాళ్ళకి మనకి ఘర్షణ ఉండదు. మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు, పసిబిడ్డలు ఏదో మిస్టేక్స్ చేస్తారు, మనం చేసి వచ్చిన వాళ్ళగా క్షమించేస్తావు, దానికి మనం ఘర్షణ పడవు. మూడోది ఎవరు, ఇంకా మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా మనం ఎన్నో సంవత్సరాలు బట్టి వాళ్ళతో కలిసి ఉన్నాము, ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, చిన్న మంచి అనుభవాలు కూడా ఉంటాయి. మిస్టేక్స్ వదిలే మంచి అనుభవాలు తీసుకొని స్నేహంగా ఉండు, ఏ టెన్షన్ ఉండదు. అన్సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు, నేను ఇబ్బంది పెడుతూ ఉంటారనుకో, ఇండిఫరెంట్గా ఉండు, వాటికి విలువ ఇవ్వకు, హాయిగాని. అల్టిమేట్ ఏంది, ₹1,00,00,000 పెట్టి నీ మనశ్శాంతి పెట్టినా నీకు మనశ్శాంతి అనేది చాలా ముఖ్యం. ఎట్లా వస్తుంది మనశ్శాంతి, కర్మయోగం, తర్వాత యోగము, తర్వాత ధ్యాన యోగంలో చెప్పింది ఏంటి, అది అల్టిమేట్. అదంతా ఈజీ అయిన పని కాదు. అది చెయ్యాలి అంటే ఇవన్నీ చేసి బ్యాలెన్స్గా ఉన్నప్పుడు వస్తుంది అంటాడు. తర్వాత ఇంకోటి ఏంటి, ఆహార విహారాదులందును కర్మచరణముల ఎందును జాగ్రత్త స్వప్నాదుల ఎందును యథాయోగ్యముగా ప్రవర్తించడానికి దుఃఖనాశనము ధ్యానయోగం స్థుతించును. అంటే అన్ని స్థితులప్పుడు కూడా సమానంగా ఉండాలి అంటాడు. ఏంటి అన్ని స్థితులు ఏంటి, మన దగ్గర 4 స్థితులు ఉన్నాయి అంటాడు. ఏంటి ఆ 4 స్థితులు, నేను నిద్ర లేచాను, దీన్ని జాగ్రత్త అవస్థ అంటాడు. ఈ జాగ్రత్త అవస్థలో మనం ఎలా పనిజరగాలి, నిద్రావస్థలో మనసుకి ఎటువంటి ఇంబ్యాలెన్స్ ఇవ్వకుండా పరమాత్మ తత్వం భావం మనతో లైట్గా జరిగిపోతుందన్న భావనలో ఉండాలి. దాన్ని రిలాక్స్ అంటారు. ఎప్పుడైతే ఆ రిలాక్స్ స్టేజ్లో ఉంటాడో నీ మనసు ఎక్కువ అలసిపోతుంది. చాలామంది శరీరం అనుకుంటారు కదా, అలసిపోయేది మనసు. ఆ రిలాక్స్ స్టేజ్ అయిన తర్వాత నిద్రపోతాం. నిద్రలో కొన్ని ఆలోచన కళలు అంటాడు. కళలు అంటే ఇప్పుడు డే టైంలో మనం పనిచేస్తున్నప్పుడు కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇది జస్ట్ ఆలోచన అనే కదా అని అనుకుంటాం, కానీ ఆలోచన మీద ఫోకస్ పెట్టాం. ఎట్లా రాత్రిపూట కళలో లాగా
తర్వాత డీప్ స్లీప్గా నిద్రపోతాం. అప్పుడు మనకి ఏమీ తెలియదు. మంచి నిద్ర అయిపోతుంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత సమాధి అంటాడు. సమాధిలో ఏంటి, నిద్రపోతున్నాము తెలుస్తుంది, నిద్ర కాకుండా నిద్రలాంటి స్థితి ఉంటుంది, కానీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నటువంటి స్థితి ఉంది అంటాడు. అంటే ఏంటి, ఎవరైతే ధ్యాన స్థితిలో పట్టు సాధిస్తాడో వీళ్ళకి 4 స్థితులు టెన్షన్ ఉండదు. అంతే కదా, నిద్ర లేచినా ఒకలానే ఉంటాడు, నిద్రపోయినప్పుడు ఒకలానే ఉంటాడు, ఆ తర్వాత కళలు వస్తున్నప్పుడు లైవ్ ఆలోచనలు వస్తున్నప్పుడే ఉంటాడు. అదే మనకి భగవతత్వ స్థితి లేదనుకో, భయంకరమైన కళ వచ్చిందనుకో, తెల్లవారితో వణుక్కు లేచి అమ్మో ఇది వచ్చింది అని ఈ కళల శాస్త్రం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఏం లేదు, జస్ట్ కళ వస్తుంటుంది పోతుంది. అట్లా కళలు ఎలా వస్తూ పోతూ ఉంటాయో మన ఆలోచనలు కూడా అలానే వస్తూ పోతుంటాయని. ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్ ఏంటి, నీకు అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత వచ్చినటువంటి విషయం ఏంది అంటే మనస్సు ప్రశాంతంగా శుద్ధిగా ఉంటుంది. దానికి గుర్తులు ఏమంటాడు, ఏ పని చేయబోతున్నా నంబర్ 1 ఇది నాకు ఇష్టమా అని ఆలోచన చేయడు. నీకు వచ్చిన పని ఇది మంచి పని, భగవంతుడి పని అనుకుంటూ చేసుకుంటూ పోతాడు. నాకు అది కావాలా ఇది కావాలని కోరుకోడు. ఎప్పుడైతే నీకు ఈ బర్డెన్ మనసు మీద లేకపోతుందో మనసు అంతఃకరణ శుద్ధిగా ఉంటుంది. అంటే అప్పుడు ప్యూరిఫై అయినట్టు లెక్క. తర్వాత అప్పుడు ఏం చేస్తాడు, ప్యూరిఫై అయిన వాడు అప్పుడు ఎంక్వైరీ చేస్తాడు, సరిగా అర్థం చేసుకుంటాడు. ఎందుకు, వీడికి భేదభావం కూడా పోయింది కదా, కోరికుంటేగా భేదం. కోరిక లేదు, అప్పుడు నీకు గొప్పవాడి దగ్గరికి వెళ్ళినా ఒక రకంగానే ఉంటాడు, మామూలు వాడి దగ్గరికి వెళ్ళినా ఒక రకంగా ఉంటాడు. అప్పుడు మనసు నిశ్చలమైపోతుంది. ప్యూరిఫికేషన్ అంటే ఏం లేదు, నేను వేరు, పరమాత్మతత్వం వేరు, నేను వేరు, అవతల వాళ్ళు వేరు అనేటువంటి భావం నీకు ఎప్పుడైతే వస్తుందో, కోరిక ఉండకపోతే కోరిక కోసం నువ్వు పని చేయవు, దానికి సంబంధించిన ఫలము ఉండదు. ఒకవేళ ఏదైనా కోరిక వచ్చింది, ఉపాధి ఉంది కాబట్టి శరీరం చేసుకుంటూ పోతావు, నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు నువ్వు దేని మీదైనా డీప్గా కాంటెంప్లేట్ చేసి సత్యం ఏంటి అసత్యం ఏంటని అర్థం చేసుకుంటావు. మరి ఈ రకంగా చెయ్యాలి అంటే అందరికీ అంత సాధ్యం కష్టం కాబట్టి కర్మయోగం నుంచి నిష్కామ కర్మయోగం చేసుకొని పనిచేసి తర్వాత మనసు మీద యోగం చేసి పని చేసుకుంటూ తర్వాత ధ్యాన స్థితికి రావాలి అని చెప్పటం జరిగింది. ఇది రేపు కంటిన్యూ చేద్దాం ధ్యానం. నమస్తే.